ఇండియాకి మగాడు ఒక్క ప్రభాస్ అనే గుర్తు పెట్టుకోర్రా. ట్రోలింగ్ చేసేవాడికి టంగు పడిపోయేలా చేశాడు ఈ సినిమా తోటి. ఆ రేంజ్ చూపించాడు ప్రభాస్ అన్న. నైట్ నుంచి నిద్రలేదనా, టికెట్లు దొరక అల్లాడిపోయినాము. 2000 పెట్టి టికెట్ కొన్నానా, వర్తబుల్ అంటే వర్తబుల్. 2000కి 10,000 వర్తబుల్ అయినట్టు అయిందనా. అసలు ప్రభాస్ అన్నని ఇన్ని రోజులు ఎలా చూడాలి ఒక బాహుబలి తర్వాత అనుకున్నామో ఈ సినిమాలో చూపించాడనా. ఒకటే చెప్తా ఉన్నానా, సలార్ దెబ్బకి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే. సలార్ లో ఉండే ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ అలౌట్. ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్తగా ఊపిరి పీల్చుకుంటది ఈ సినిమా తోటి. ఒకటే చెప్తా ఉన్నాను, సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు, హిస్టరీకి ఈటెక్కించాడు అన్నమాట మన ప్రభాస్ అన్న. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ రకంగా ఉంటది, సెకండ్ హాఫ్ దిగుతాడు మెకానిక్. చెప్తా ఉన్నాను, ఈ మెకానిజం పక్కన పెట్టేసి హీరోయిజం లోకి దిగుతాడు. కాన్సరా బార్డర్ లోకి వెళ్తాడు అనమాట. ఎల్లకుంటదన్న ఆ నరుకుడు ఒక పొట్టేలు సీన్ ఉంది కాటేరమ్మ ముందు ఫైట్. దానికి అవుతా అసలు కానీ కేజీఎఫ్ సరిపోదనా. కేజీఎఫ్ 10% కూడా నిలవదన్న సలార్ ముందు. అలా ఉందన్న శృతి హాసన్ పర్ఫార్మెన్స్ కానీ పిక్స్ అనే చెప్పొచ్చు. మన జగపతి బాబు, పృథ్వీరాజు వీళ్ళందరూ అసలుకి హై లెవెల్ లో తీసుకెళ్లాడు బ్రో. ప్రశాంత్ నీల్ అన్న థ్యాంక్స్ అన్న. మా ప్రభాస్ అని 3 సినిమాలు సరిగా కాలేదు, కానీ ఈ సినిమాతో ఇచ్చావన్నా నువ్వు. 3 సినిమాలు ఇట్టు కొట్టినంత రేంజ్ ఇచ్చావన్నా నువ్వు. అసలుకి ప్రభాస్ అన్న ఒకటే చెప్తా ఉన్నానా, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడు. ప్రభాస్ అంటేనే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే ఒక ప్రకంపనం అన్నమాట. ప్రభాస్ అన్న క్లైమాక్స్ ఫైట్ ఉంటదన్న, భూకంపం, సునామీ, తుఫాను 3 ఒక్కసారి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటదన్న. అరాచకమైన ఉక్రోషంతో, ఓచకోత, ఆవేశంతో అణిచివేత. ప్రభాస్ అన్న నువ్వు ఇండియాకి మగాడివి నువ్వే. ఒకటే చెప్తా ఉన్నాను, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. మన తెలుగు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ 100 సంవత్సరాల చరిత్రనే ప్రభాసే కొట్టాడు, ఢీ కొట్టాడు. జై ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోండి. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఒక ప్రకంపనం. ర్యాంప్ అడిచి పండుగరణ. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. బాలీవుడ్ బివేర్ ఆఫ్ ప్రభాస్, బివేర్ ఆఫ్ సలార్. ఊపిరి పీల్చుకోండి. మాగాడు దిగాడు, దున్నుతున్నాడు, కావాలని డంకీ వేశారు. మీ డంకీలు గింకీలు అన్ని ఎగిరిపోయినాయి. ఇండియాకి షేక్ చేసే మగాడు వచ్చారా మా తెలుగోడు. స్టార్టింగ్ లో ఉంటది, గొడ్డు కారం పెట్టండి వాడికి ఏంద్రా వైలేషన్ అంటారు. అదే విధంగా ఉంటది. కలెక్షన్స్ అయితే కలకల్లాడిపోతాయి బ్రో. ఇండియాకి మగాడు ఒక్క ప్రభాస్ అనే గుర్తు పెట్టుకోర్రా. ట్రోలింగ్ చేసేవాడికి టంగు పడిపోయేలా చేశాడు ఈ సినిమా తోటి. ఆ రేంజ్ చూపించాడు ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. నా తోడలా ఉంది ఒక్కొక్క చెయ్యి సినిమాలో ప్రభాస్ నా తోడలా ఉంది చెయ్యి. ఈ చెయ్యి చాలా బ్రహ్మాండంగా ఉంది. అప్పట్లో ఎన్టీ రామారావుని చూసినాం, రాముని కృష్ణుని చూసినాం, ఇప్పుడు మన ప్రభాస్ని చూస్తున్నాం. ఆ వెయిట్, పర్సనాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. లుక్స్, ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఐ లవ్ యూ. చాలా మంది ఏంటంటే కమర్షియల్ అనుకుంటారు, కానీ అసలు డిఫరెంట్ స్టోరీ ఇది. ఎండింగ్